అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే. ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దాలి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లౌకిక పార్టీలు మద్దతు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నాడు. ఇక యూరియా ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు. కేటీఆర్ వేలు ఇచ్చే శక్తి అయితే ఎన్డీఏ దగ్గరనే ఉంది కాబట్టి ఎన్డీఏకే మద్దతు. కంచె ఐలయ్య గారిని అభ్యర్థిని చేసినంటే ఇవాళ బీసీలంతా సంతోషపడేటోళ్ళు. అయితే నిన్న మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడిండు తర్వాత ఏమని కంచె ఐలయ్యనే ఇవ్వాలని చెప్పేసి. మరి కంచె ఐలయ్య ముంగడ ఈ సుదర్శన్ రెడ్డి ఎంతనే చెప్పి ఆయన కూడా అన్నాడు బీసీ. నువ్వు ఇక్కడ బీసీ జపం చేసుకుంటా ఏది ఎన్నికలు లేనప్పుడు బీసీ జపం, ఎన్నికలు అవుతుంటే మటుకు ఎన్నికలు అయ్యే టైంకి మాత్రం కరెక్ట్గా ఓసీ జపం. మళ్ళా ఇదేం కథ? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి ఇది. ఇదే మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసపుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచెయ్య గారిని పెట్టేది. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి. ఈయనకు చిత్తశుద్ధి లేదు, లొటపీస్ లేదు, ఏమీ లేదు. ఈయన కంప్లీట్ గా రెడ్డిలకు సంబంధించినటువంటి ప్రతినిధి మాత్రమే. బీసీల పొరపాటున కూడా మీరు నమ్మారు. రెండు మూతుల పాము రెండు దిక్కుల ఇసం ఉన్నట్టుంటది ఈ కథ. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ జపం అంతా దొంగ నాటకమే. ఒకవేళ కంచెయ్యలేను ప్రకటించారు అనుకో, ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటోడా? కంచెయ్యలేను గెలిపించుకుందాం తెలుగు అభ్యర్థి అని చెప్పేటోడా? చెప్పకపోతుండే. అందుకోసమే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళే